వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందుగా నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అంటే అన్నమలై తెలివితేటలు, అన్నమలై ఆలోచనలు, అన్నమలై ముందు చూపు ఎలా ఉంటుంది. அதிமுகவுடைய எம்எல்ஏக்கள் சொன்னதுதான் நான் சொல்றேன். அதிமுகவுடைய எம்எல்ஏக்கள் சொன்னாங்க நாம 2 பேர் அடிச்சுக்கலாம், நாம 2 பேர் பங்காளி, பிஜேபி வரக்கூடாது. திமுக சில அமைச்சர்கள் பங்காளி சொன்னாங்க நாம 2 பேர் பங்காளி, நாம 2 பேர் அடிச்சுக்கலாம், திராவிட கட்சிகள், ஆனா பிஜேபி உள்ள வரக்கூடாது. அவர்கள் சொன்ன அதே வார்த்தையை நான் பயன்படுத்துறேன். பங்காளிகள் என்கின்ற பெயரை நான் வைக்கிறீங்கன்னா அதிமுகவினுடைய எம்எல்ஏக்கள், முன்னாள் அமைச்சர்கள் பத்திரிகையாளர் சந்திப்புல பங்காளிகள் என்கின்ற வார்த்தையை பயன்படுத்துறது அதிமுக தான். அவங்களே அந்த பூனையை வெளியே விட்டுட்டாங்க. 5 வருஷம் நீ, 5 வருஷம் நான், நம்மை தாண்டி யாரும் வரக்கூடாது, நாம 2 பேர் இருந்துக்கலாம், புது ஆளை உள்ள விடக்கூடாது சொன்னது அவங்க தானே. அதனாலதானே பங்காளி கட்சி என்கின்ற வார்த்தையை பயன்படுத்துறாங்க. நான் என்னுடைய மூளையை பயன்படுத்தி நான் யோசிச்சது இல்லைங்கன்னா அவங்க சொன்னதை திரும்ப நான் உங்களுக்கு சொல்றேன். విన్నారు కదా, ద్రవిడ పార్టీల గేమ్ని అన్నమలై అప్పుడే పసిగట్టాడు. అర్థం చేసుకోవడంలో కొంత మనమే కన్ఫ్యూజ్ అయిపోయాం. డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే రాజకీయ రూమర్స్ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన వేళ అప్పుడెప్పుడో అన్నమలై చెప్పిన మాటలు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. 2023-24 కాలంలో బీజేపీ, ఏఐఏడీఎంకే పొత్తు విరిగిన సమయంలో మీడియాతో మాట్లాడారు అన్నమలై. తమిళనాడులోని ద్రవిడ పార్టీలు బయటికి ప్రత్యర్థుల్లా కనిపించిన బీజేపీ ఎదుగుదల విషయంలో మాత్రం ఒకే వైఖరితో వ్యవహరిస్తాయని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఏఐఏడీఎంకే కి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తనతో మనం ఇద్దరం ద్రవిడ పార్టీలం, బీజేపీని మధ్యకు రానేయకూడదు అని చెప్పినట్లు కూడా ఆయన వెల్లడించారు. డిఎంకే నేతల ఆలోచన కూడా అదే తరహాలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో అన్నమలై వ్యాఖ్యలను రాజకీయ విమర్శంగా కొందరు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం డిఎంకే, ఏఐఏడీఎంకే మధ్య అప్రకటిత అవగాహన ఉండొచ్చనే చర్చలు తెరపైకి రావడంతో ఆయన చెప్పిన మాటలు మళ్ళీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ ఐడెంటిటీ ఎప్పటి నుంచో ప్రధాన ఆయుధంగా ఉంది. డిఎంకే, ఏఐఏడీఎంకే పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న బీజేపీ రాష్ట్రంలో బలపడుతుందనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం 2 పార్టీలు ఒకే దిశగా ఆలోచిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విషయాన్ని అన్నమలై అప్పుడు గుర్తించి హెచ్చరించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో అన్నమలై నాయకత్వంలో బీజేపీ తమిళనాడులో కొత్త రాజకీయ శైలిని తీసుకురావడానికి ప్రయత్నించింది. యూత్ కనెక్ట్, అగ్రెసివ్ క్యాంపెయినింగ్, అవినీతి అంశాలపై నేరుగా దాడి చేసింది. ఇవన్నీ ఆయన రాజకీయ శైలిలో ప్రధానంగా కనిపించాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరగడం కూడా ఆ మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జోరుగా సాగుతుంది. అన్నమలై ఆలోచనలను అర్థం చేసుకోలేకపోయారా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. తమిళనాడులో సాంప్రదాయ అలియన్స్ రాజకీయాల కంటే సొంతంగా పార్టీని బలోపేతం చేసే దీర్ఘకాల వ్యూహం అవసరమని అన్నమలై పరోక్షంగా సూచించారని, అది అర్థం చేసుకోవాల్సిన అవసరం, దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీంతో బీజేపీ రాష్ట్రంలో సొంతగా అంటే స్వతంత్రంగా ఎదగాల్సిన వేగం తగ్గిందని, ఇప్పుడు దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళనాడులో బీజేపీకి ఎదగాలంటే కేవలం పొత్తులతో ఆధారపడటం సరికాదు. స్థానిక భావజాలం, ద్రవిడ రాజకీయ నిర్మాణం, యువతలో మారుతున్న మూడ్, ఇవన్నీ అర్థం చేసుకుని ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో చూస్తే అన్నమలై చెప్పిన హెచ్చరికలను పార్టీ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటున్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే అప్పట్లో అన్నమలై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయ పరిణామాల మధ్య మరోసారి చర్చనీయాంశంగా. అదే సమయంలో ఆయన రాజకీయ ఆలోచనలను బీజేపీ అధిష్టానం సరైన సమయంలో అర్థం చేసుకుంటే ఇంకో రకంగా ఉండేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.